అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీలో అర్ధరాత్రి నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది. యూనివర్సిటీలో అమ్మాయిల బాత్రూంలోకి కొందరు తొంగి చూశారని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. క్యాంపస్లోని విద్యార్థులంతా అర్ధరాత్రి వీసీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అమ్మాయి బాత్రూంలోకి తొంగి చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినులు. ఈ విషయాన్ని వీసీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. వీసీ తీరుకు నిరసనగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. క్యాంపస్ లో సీసీ కెమెరాలు పెట్టించాలని చెప్పినా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్. సుమిత్ర, అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్ర మండలం జంతులూరు దగ్గర ఏర్పాటు చేసిన సెంట్రల్ యూనివర్సిటీలో అమ్మాయిల హాస్టల్లో బాత్రూంలో తొంగి చూస్తున్నారంటూ కొందరు వ్యక్తులు తొంగి చూస్తున్నట్టు అర్ధరాత్రి సమయంలో నిన్న 12 గంటలలో వీసీ క్యాంపర్ ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గత కొన్ని రోజులుగా బాత్రూంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తొంగి చూస్తున్నారని ఎన్నిసార్లు కూడా వీసీ దృష్టికి తీసుకెళ్లినా కానీ పట్టించుకోవడం లేదంటూ అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిన్నటి రోజు కూడా బాత్రూంలో ఎవరో తొంగి చూశారు. దాన్ని చూసే మేము కూడా ఆందోళన దిగాము. మాకు ప్రాణభయం ఉంది. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా కూడా సీసీ కెమెరాలు భద్రత కల్పించడం లేదు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పి పట్టించుకోవట్లేదు. వేల ఫీజులు అయితే తీసుకుంటున్నారు కానీ ఇక్కడ సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటూ కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కనీసం విద్యార్థుల పట్ల బాత్రూంలో ఎవరో వచ్చి బయట వ్యక్తులు తొలగి చూసిన ఏర్పాటు అని 2 సార్లు చెప్పినా కానీ గతంలో కూడా ఇదే విషయం చేసాము. అప్పుడు ఆందోళన చేసాము. అప్పుడు కూడా త్వరలోనే భద్రత సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాము, ఎవరిని రానికుండా చేస్తామని చెప్పినారు. కానీ ఇప్పటి వరకు పట్టించుకోలేదంటూ కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. సుమిత, అంటే గతంలో వీసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. మళ్ళీ ప్రస్తుతం కూడా అలాగే ఉంది పరిస్థితి అని చెప్తూ ఉన్నారు. మరి సిబ్బంది ఎవరైనా స్పందించడం జరిగిందా అధికారులు? గతంలో కూడా వీసీ దృష్టికి తీసుకెళ్లాము. అక్కడ సింగనమా ప్రజాప్రతినిధి బండారు స్వామిని కూడా యూనివర్సిటీలో క్యాంపస్ లో పరిశీలించి హాస్టల్ మొత్తం పరిశీలించింది. విద్యార్థినుల హాస్టల్ కూడా పరిశీలించి బాత్రూమ్ దగ్గర ఖచ్చితంగా మీకు భద్రత ఏర్పాటు చేస్తామంటూ కూడా శాసనసభ్యురాలు బండారు స్వామిని కూడా విద్యార్థులతో చెప్పినట్లు కూడా విద్యార్థులు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు అలాంటివి ఏమి కూడా ఏర్పాటు చేయలేదు. బయటి వ్యక్తులు కూడా యూనివర్సిటీ క్యాంపస్ లో తిరుగుతున్నారు. మాకు హాస్టల్ నుంచి కాలేజీకి రావాలని కూడా చాలా దూరం ఉంది. ఆ మధ్యలో రావాలన్నా కూడా ఒంటరిగా అమ్మాయిలు రావాలన్నా కూడా చాలా ర్యాగింగ్ చేసే అవకాశాలు ఉన్నట్టు గతంలో కూడా చాలా సార్లు ఫిర్యాదు చేసి కూడా పట్టించుకోలేదు. ఎవరెవరు బయట వ్యక్తులు కూడా కాలేజీలో తిరుగుతున్నా కానీ అధికారులు కానీ అటు పోలీసులు కానీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా స్పందించలేదంటూ కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాత్రి 1 గంట వరకు కూడా వీసీ ఛాంబర్ ముందు ఆందోళన విరమించలేదు. కానీ చివరకు పోలీసులు కాలేజీ యాజమాన్య అధ్యాపక బృందం వచ్చి మీకు మీ సమస్యలన్నీ రాసివ్వండి, ఖచ్చితంగా మీకు కొద్దిగా టైం ఇస్తే అవన్నీ కూడా పూర్తిగా సమస్యలు లేకుండా చేస్తామంటూ రాతపూర్వకంగా ఇస్తే అప్పుడు విద్యార్థులు అక్కడి నుంచి ఆందోళన విరమించి వెళ్లారు. కానీ ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులతో పాటు అధ్యాపక బృందము అలాగే ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా అక్కడ సమస్యలు ఏంటో దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆ సమస్యలను కూడా తీర్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా అధ్యాపక బృందం చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. సుమిత్ర, అంటే విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఎవరైనా నిలిచారా జగదీష్? విద్యార్థి సంఘాలు విద్యార్థులు రాత్రి అర్ధరాత్రి సమయంలో సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలు పలు విద్యార్థి సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. జిల్లాకు 20 కిలోమీటర్ల దూరంలో సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిందని సంతోషం ఉన్నా కానీ అక్కడ బయట రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువ మంది చదువుతున్నారు. కానీ అమ్మాయిలకు అక్కడ సేఫ్టీ లేదంటూ కూడా 2-3 దఫాలు కూడా విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టి కూడా అక్కడ అధ్యాపక బృందం కానీ వీసీ కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా వీసీ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ఈ రోజు మేము కూడా ఆందోళన చేపడతాము. ఈవినింగ్ లోపల దీని మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా కూడా యూనివర్సిటీ మీద గురించి బైఠాయించి ఆందోళన చేస్తామంటూ కూడా విద్యార్థి సంఘాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగానే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకుడు పరమేశ్ కూడా మాట్లాడుతూ గత 2 నెలల క్రితం కూడా ఇలాంటి సమస్య దృష్టి జరిగింది. ఆ విద్యార్థులు రోడ్డు మీద బైఠాయించి కాలేజీ ముందరే బైఠాయించి ఆందోళన చేపట్టి కనీసం 2 గంటల పాటు ఆందోళన చేపట్టి అప్పుడు కూడా వీసీ దృష్టి తీసుకెళ్ళి వీసీ అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా వీసీ మీద చర్యలు తీసుకోవాలి. అటు ప్రజాప్రతినిధులు కూడా ఒక నెలకొకసారైనా కాలేజీలో పర్యటించి అక్కడ ఏమి సమస్యని తీసుకుంటే విద్యార్థులు అక్కడ మంచిగా సెంట్రల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ జిల్లాకు ఒక సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన పేరు తప్ప అక్కడ సౌకర్యాలు మాత్రం లేవంటూ కూడా విద్యార్థి సంఘాలు
ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనుక ఇప్పటికైనా అటు ప్రజాప్రతినిధులతోనేమి కొత్త వీసీ ఖచ్చితంగా మార్చాలి, కొత్త వీసీని తీసుకొచ్చి అక్కడ పరిస్థితులన్నీ కూడా మార్పు చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ జగదీష్ ఫర్ ద అప్డేట్స్.